అయ్యో దేవుడా, అరే నేను బంగారం గొలుసు ఏడబెట్టినా. అసలు ఎవరు తీస్తారు ఇక్కడ? ఎవరు నాకు తీసేటోళ్ళు? పంపించిన ఏరాలు తీసిందంటవా? అమ్మో, అది అసలుదే రంకులది. రంకులు దాన్ని రైక పెడితే కంప పెట్టి చెప్పుకున్నట్టు మొత్తుకుంటే ఇప్పుడు నేను అడిగానంటే. అబ్బా దేవుడా, నా భయం ఇస్తుంది. ఏడబెట్టిందో నేను. అయ్యో ఏమైందక్క గట్ల ఎంకులాడుతాను? ఓ చెల్లె, నేను పొద్దుగల తానాన్ని పోయేటప్పుడు బంగారం చేయింది పెట్టిందే. ఏడబెట్టిందో నాకు మద్దెత్తలేదు. అయ్యో ఏడబెట్టినావు అక్క? జర ఎంకులాడు. బాత్రూమ్ లో పెట్టినవా? లేదే, బాత్రూమ్ లో చూసిన. బీరోలకి ఇట్లా పెట్టినవా? అంతటా చూసేస్తాను, ఎక్కడ పెట్టిందో దొరుకుతలేదు. అయ్యో గిక్కనే పెట్టినట్టు మద్దెత్తాంది నాకు. మన ఇంట్లో ఎవరు తీస్తాను చెప్పు? మా అందరం మనమేనా? గీడ పెడితే ఎవరు తీస్తారు అక్క? నువ్వు వేడిన పెట్టి మర్చిపోయినట్టు. నువ్వు చూడుకో ఇంట్లోకి పోయి. అది కనబడకపోతే నా మొగడు ఊకోడే, నైఫ్ సాగు ఎత్తాడే. ఎటు పోతుంది అక్క? ఇంట్లోనే ఉంటుంది, టెన్షన్ పడకు. బావా ఏం కోపానికి రాడు కానీ మంచి ఎంకులాడు, నిమ్మలాగా ఎంకులాడు. బీరోలు ఇట్లా చీరల కింద పెట్టిన కావచ్చు, చూడుకో. చూసి నేను అంతటా చూసిన. అసలు నా చైన్ ఏడవేంది బంగారు గొలుసు? తల్లి పోషవ తల్లి, నా బంగారు చైన్ దొరికితే నీ కొబ్బరికాయ కొట్టుకుంటా తల్లి. గల్లింటి పోయి అల్లు పట్టించుకుంటా తల్లి. నీ బాంచన్ నేను పొద్దుగల తానానికి నొంగ నా బంగారు చైన్ తీసి టీవీ కాడ సెల్ఫ్లో పెట్టిపోయినా. వచ్చేసరికి కనబడతలేదు తల్లి. అల్లు పట్టుదా తండ్రి నీ బాంచన్ మరి చైన్ వేయింది ఆ టైంలో రాదన్నదా? అయ్యో ఎవడలా రాదిన కానీ మొన్న వచ్చిన కదా తల్లి. నీ బాంచన్ ఊరు పోషమ్మది కావచ్చు. మొన్ననే కోంది కోసుకొచ్చుకున్నా తల్లి. బాంచన్ కాదటక్క, ఊపుతుంది పక్కనే. సమ్మక్క సారక్క కదా? అయ్యో తల్లి, నీ బాంచన్ చెంపలు వేసుకుంటున్నా. మొన్ననే ఇంటిల్లి పాలు వచ్చినాం కదా తల్లి. ఉప్పలమ్మది కావచ్చు. అయ్యో మొన్ననే వేసుకున్నాం కదా తల్లి. తల్లి నీ బాంచన్ చైన్ చెప్పాలి, గంత కోపానికి వస్తే ఇట్లా కాదట. మరి కడప దాటి బయటికి పోయిందా? పోలేదట, ఇంట్లోనే ఉన్నదట. ఇవన్నీ మెల్లగానే చెప్పనే పట్టే దేవుడు. ఇంట్లో వాళ్ళు తల్లి బాంచన్ చెప్పాలి, వాళ్ళు నువ్వే చెప్పాలి. మరి కడప దాటి పోలేదట. ఇంట్లో ఇట్లా తీసిర్రా? ఇంట్లో తీసిరట. ఇంట్లో నాకు లేకుంటే ఎవరు తీస్తారు తల్లి? ఉన్నది నా మొగడేనా, నా ఏరాలేనా, ఇంకెవరు తీస్తారు? ఇంట్లో అక్క నువ్వు అస్సలే రంది పడకు. ఇంట్లోకి వెళ్ళి బయట వాళ్ళే, కడప బయట వాళ్ళే. రంది పడకు, మంచిగా ఎత్తుకులాడు, ఇంట్లోనే ఉండవచ్చు. ఏడబెట్టినవో ఏం కాతో మతి లేదా నీకు? మది లేదు అమ్మ తల్లి. నీ బాంచన్ తల్లి, నీ కాలుమొక్త తల్లి. నాకు దొరకని తల్లి. లేకుండా నా మొగడు నా ఈ సీటు చింతపండు చేస్తాడు, నా ఈ సాపు చేస్తాడు. ఇంట్లో మంచిగా ఎత్తుకులాడిపో. నా మోని తెలియదు ఇప్పుడు, మా చైన్ పోయిన సంగతి తెలియదు అమ్మా తల్లి. అయ్యో గట్లయితే ఎట్లా మరి? నువ్వేం రాని వాడికి అక్క మాకు దొరుకుతుంది. కడప దాటి పోలే అని రానే పట్టే. పోషమ్మ కాడ ఏమైంది తెల్లగాలు అయిపో. సరేనా? కళ్ళు కోసులేంది తల్లికి నా చైన్ నాకు దొరికితే మళ్ళా కోని కోసుకుంటా. సత్యంగా తల్లి కదక్క, మాకు దొరుకుతుంది. నోట్ల మాట బయట పడకుంటుండు. సరే తమ్ముడా, మరి సరే పోయేత్తా. నీ బాంచన్ పోయేత్తా తల్లి. పోయేత్తా దొరకాలి. ఇంక నయ్యం పుతుంది. ముందుగానే వచ్చినావు, బాయ్ కాడికి పోతున్నా అనుకున్నా. ఎంత మంచి గట్టినా ఏదో ఒకటి అయితేనే ఉంటది. ఈ మేకలు సల్లాగుండా ఈ జాలీలు అడుగులు పెట్టి ఎక్కుతున్నాయి, కిటికీలకి వెళ్ళి ఎక్కినట్టు ఎక్కుతున్నాయి. చిన్న పొరగంటలు కదా ఊరాడ పడ్డట్టు కాళ్ళు కట్టుకుంటున్నాయి, తలకాయలు ఇరికించుకుంటున్నాయి. మా జాలి కంటే ఏం కరువు అయిందని మేమేమని మత్తుకుంటారు. నీళ్ళు పెడితే గడ్డ అయినా ఎత్తి ఏడించుకురావాలి నీ ఆకు సల్లాగుండా అని అలమొక్కపోయి నీ ఆకులేరా అంటే ఎన్నో పెట్టిపోయిండు సైకిల్. మొన్ననేమో సైకిల్ పంక్చర్ అయిందో 50 రూపాయలు అన్నాడు. ఇక సైకిల్ మంచిగా అయిన వాళ్ళే ఆయనతో ఎన్నో పెట్టిండు, ఎటో కావాలి పడ్డాడు. ఏం చేయాలంటే ఈ చేసుడు చల్లాగుండా. ఎటు వస్తానవే? నేను అసినమ్మా, నా ఇంట్లో గొలుసు పోయింది కనబడతలేదు.
ఏం చెప్పాలి చిన్నమ్మ వాళ్ళ ఇంటికి పోయి అల్లు పట్టించుకొస్తానా మా ఇంట్లో నా బంగారు చైన్ పోయింది నా మొగని వెళ్తే నా ఈపు సాపు చేస్తాడు ఇక నన్ను ఉండమంటాడో అవ్వగారింటికి పొమ్మంటాడు బ్యాగ్ చదువుకొని ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు టెన్షన్ అవుతుంది భయం అవుతుంది అవునా మరి అల్లు పట్టిస్తే ఏమని చెప్పిర్రే? అది మా ఇంట్లోనే ఉందట చిన్నమ్మ మా గడప దాటి పోలేదట అవునా మరి మీ గడప దాటి పోకపోతే నీకు తెలియకుంటే ఎవరు తిస్తారంటవే? నీ మొగడు తీయనే తీయడు, తీత్తగిత్త మీ ఆరాలే తీస్తుంది. ఏ ఊకో చిన్నమ్మ మేము తోడ ఉట్టకున్నా కూడా పెరిగినాం అది గసంటిది కాదు. ఏది కసోంటిది కాదు కిసోంటిది కాదు నాకు గోసి ఇవాళ రేపు కన్నోడే కన్న తల్లిదండ్రులు చాపి బంగారం పైసలు తీసుకుంటారు. లోకమే నడతలేదా? అది ఎవరికో ఉట్టొచ్చింది నువ్వెవరికో ఉట్టొచ్చింది అని బంగారం చూస్తే ఏ వెతికే నాశగారి గుద్దే ఆడడానికి నీకేం తెలియదు. ఏమో నాకు నమ్మబుద్ధి అయితే లేదు. ఓ పోరి నిజమేనే చెప్పేది. ఒకసారి దాన్ని అడుగు గట్టిగా, అది నీళ్లు మింగకుంటున్నా అన్నాడు. నీ మొగనికి తీసి నీ మొగడు తీస్తే నీ మొగడు చెప్పపోనా నేను తీసినాని? నా మొగడు ఎందుకు తిట్టాడు? ఆ ఆయన చేయించిందేనా? మరి నేను కదే అంటాను, నీ మొగడు ఎందుకు తిట్టారే? అదే తిట్టే నాకు తెలుసు. ఆయన నాకే ఇవన్నీ ముచ్చట్టు 6 వెళ్ళి పెట్టించింది అంటారు. నా సందా నేను ఏమో ఎందుకు చెప్తున్నానంటే బంగారానికి రేట్లు బాగున్నాయి, బండకు బండ ఎంతురాలో ఏం కథనో పైసలు మరి పోగొట్టుకున్నావా అని అడుగుతాను. అంతే, నాకేమన్నా ఇస్తావా? నేనేమన్నా వేసుకొని తిరుగుతానా? అసలే నువ్వు వెడ్డి మొక్కం దాని నోటే నాలుకలు కట్టుంటావు, ఎట్ట బతుకుతావో ఏమో. పైసలు చూస్తే మొగనికి ఇది కావాలనిపిస్తుంది, బంగారం చూస్తే ఎంత తాడదానికైనా కానీ దొంగతనం చేయబుద్ధి అయితే వినబడ్డదా? నా వాళ్ళు అనుకుంటే ఎవరు నీ వాళ్ళు అవుతారు ఎవరైందన్న తెలుస్తుంది పో. ఇక మరి ఒక్కటే ముచ్చట, నీ కొల్లారు ఉన్నాక నీ ఎవరు లేకపోతే ఇక ఎవరు ఇస్తారు? మంచిగా ఆలోచించు, తలకాయల మీద లేదా? ఏమో పోనీ తిని ఇంకా మేకలకు ఇంకా నచ్చినారు మరి మీ ఇంటికి రాలేదు. మరి ఎవరు రాంది ఎవరు వస్తారు చెప్పు? అది తీసిందంటావా? నేను అద్దేసిందన్న నోటితో నేను అని ఒకసారి గట్టిగా అడుగు. తీతది చెవలకెరక ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టడట. నేను ఇంకా మేకలకు ఇంత ఆఖరిసుకత్తనే మళ్ళీ నన్ను బదులు చెప్తావేంటి? ఏమిటండి మీరు మాట్లాడేది? అడుగుతా, దాన్నే గట్టి అడుగుతా. మరి ఎవరు తీస్తారు? నా మొగడు ఎందుకు తీస్తాడు? తీస్తే నేనే తీసిన అని చెప్పాడా? అదే తీయవచ్చు చిన్నమన్నట్టు. వస్తాయి ఆడదైనా బయటకు రాయే. అబ్బాబ్బాబ్బా నా బంగారం గొలుసు తీసి ఏం ఎరగనట్టు ఏం ఎరగని వెళ్ళిపోయి పొయ్యిలెత్తే పొట్టుక్కు అన్నట్టు నేను ఎత్తుకుతాను, నాతో పాటు ఎత్తుకుతా అంది ఇట్లా. అబ్బా చైనేదే నా గొలుసేదే. ఏం మాట్లాడుతున్నావు అక్క? ఏమో చెంప వాళ్ళ కొడతా ఏమనుకున్నా నా చైన్ ఇద్దే. ఏంది బాగా మాట్లాడుతాను చెంపగింప అని? నాకు చేయలేదనుకుంటానవా? నీ చైన్ ఎవరు తీసిండు? ఏడ వాడేసుకున్నావో? నువ్వే తీసినావు, ఇంట్లో ఎవ్వలేరు. నా మొగడు తప్ప నా మొగడేంది తడైనా కూడా నా పెళ్ళంగానికి పట్టే పెన్నామని ఇస్తాడు. నువ్వు తీసినావు నా చైన్ ఇద్దే. నేను దియంగా చూసినావానే? బాగా మాట్లాడతాను. అవునే నీకు చెప్పినాడు తీసుకురాపో అన్ని. నేను అల్లు పట్టించుకుంటే ఇంట్లో అని చెప్పారు. కడప దాటి బయటకు పోలేదట. నువ్వే తీసినావు దాన్ని. నిన్ను ఈరుమారి ఎత్తా నేను చైన్ తీసినట్టయితే ఏం మాట్లాడతానవే? నీ చైన్ తో నాకేం పని? నాకు బంగారం లేదనుకుంటానవా? ఏం లేదనుకుంటానవా? నీ సీటు చింతపండి ఎత్తా చేసినట్టే ఉంది. నువ్వే ఎక్కడ పెట్టుకొని నా మీద తొప్పుతాను. నీ ఎవరు నువ్వే గట్లే కనబడుతుంది. ఇరుగా మరగా చూపుతా ఇరుగా మరగా అట్లా సీరి దూరం కడతా ఏమనుకుంటాను? నకరాలు ఎత్తాను నువ్వు నా దగ్గర. చైన్ తీయంగా నువ్వే తీసినావు, బరాబర్ నువ్వే తీసినావు. నువ్వు నిరూపియే. నేను చైన్ తీసినట్టు నిరూపిస్తా. నువ్వు ఎందుకు ఎత్తుకుతానవా? మళ్ళీ ఎందుకు ఎత్తుకుతానవే? అయ్యో నీ అసంటిది ఆడది కాదా అని. అయ్యో పాపం చైన్ పోయిందని ఏదో ఎంకులాడుతున్నా. నీ లెక్క బౌరింపు లెక్కలు పడితే నేనేం ఎంకులాడకపోయేదాన్ని. అటు ఇటు తిరిగి వచ్చి ఏమో వేసి నేనే తీసింది అనుకుంటాను. ఏడ అమ్ముకున్నావో ఏడ కూడా ఎక్క తక్క మాట్లాడనుకో బిడ్డ. రోడ్డు మీద ఈడ్తా ఆడికి ఈడికి ఏమనుకుంటాను? ఏందే ఏమో బాగా మాట్లాడుతాను. నా మొగనికి ఇప్పుడే ఫోన్ చేసి నా మీద దొంగతనం పెడతాందని ఉన్నలేని అన్ని చెప్తామ్మా. బాగా మాట్లాడుతాను. ఏ చెయ్యి తప్పినవు అయ్యారి. నా మొగడికే నేను భయపడా, నీ మొగడికి భయపడే తొక్క కనబడతాంది. నీ మొగడికి భయపడవు కాబట్టి గట్ల ఊర్ల మీద పోతాండు. నిందేశుడు కాదు, నిరూపిస్తా ఎవడే లేదు. అవు నా మొగడు ఇంట్లోనే ఉన్నాడు, పన్నాడు ఇంట్లో అన్నాడు. మరి సాధారణ కాబట్టి అన్నాడు. అవు నీ మొగడు బగ్గ శాతమైంది కదా. నీకు ఎవ్వడే ఆడికి చెప్పిందా మొగడు చెప్పిందా? వాడిని గుంజుకరాపోద్దు దాన్ని గుంజుకరాపోద్దు దాన్ని నిన్ను ఈడికాడికి ఈరు మరి ఏత్తమ్మా. దాని గుంజుడు అది గుంజుడు నిన్ను గుంజుతా ఈడికెళ్ళి ఏమనుకుంటానవో. నువ్వు గింత ఘోరమానే. ఛీ నిన్నెన్నడు యారా లెక్క చూడలేదే. నా సొంత అక్క లెక్క చూసుకున్నా. ఈ రోజు నా మీద దొంగతనం పెడతావా? నేను కూడా నేను యారా లెక్క చూడలేదే, నా సొంత తోబుట్టు లెక్క చూసిన. బంగారం ఎట్లా తీయబుద్ది అయిందా నీ బతుకు పాడుగా.
నా బంగారం దొంగతనం చేస్తావే నీ అంత అప్పాందుల్లా అక్క నీ చెడిసే రవో నీ ఐసక్కలుగా నీ బలుబద్దలుగా నువ్వు ఛీ కడుపుకి అన్నం తింటానవా గడ్డి తింటారవే అది నోరా లేకడ్డ మోరా షి అది ఎట్లా మాట్లాడతారవే నీ నోరు కగ్గిదాలుగా ఏ గయాన్ కాదు ముందుగా నా షైన్ చెప్ప గప్పుడు చెప్తామని సంగతి నా మొగలు లేడని నా మొగడు దుబాయ్ పోయినా నా మీద నిందెత్తాను ఆగమ్మా ఊళ్ళకి పోయి నలుగురు పెద్ద మనుషులు తీసుకొచ్చి నీ ముఖం నల్ల ముఖం చేస్తా ఆవు నల్ల మొక్క తెల్ల పో పీకు తీస్తారా పో ఇబ్బందికి భయపడ ఓ దొరకది ఏమిటండి మీరు మాట్లాడేది? రాబా ఆడదా నా సీత నిన్ను వాళ్ళను ఇన్నేళ్ల నుంచి ఆడదానికి ఏ పని చెప్తే గా పని చేసిన సొంత అక్క లెక్క చూసుకున్నా ఇది లేకిడు దీని అవ్వగారు లేకిడోళ్ళు నా మీద దొంగతనం పెడతాంది షీ దీని కండ్లు మండ ఏమో నన్ను బయట ఎత్తాంది దీని తలపా సంధ్య ఎవరు కందు మంది తిట్టుకుంటా పోతున్నావు ఏం చేసుడే చిన్నవ్వ నాకు బౌరూపులు ఆడే తలిగింది అది మొగనికి ఇచ్చుకున్నదా ఉంచుకున్నానికి ఇచ్చుకున్నదా మిండరికి ఇచ్చుకున్నదా బంగారం పోయిందని నా మీద నింద మోపుతాంది నా మొగడేమో దుబాయ్ లో పోయి వండే నేను ఎవరికి చెప్పుకోవాలి తోకలే తరకాయలేదు ఏ ముచ్చట చెప్తాను అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పరా అదే ఏమో ఇంటర్వ్యూ తర్వాత సినిమా చూస్తే ఏం అర్థమవుతుందో మొదటి నుంచి చెప్పు కూర్చుండి చెప్పరా అదే అర్థమయ్యేటట్టు తగ్గిదాలుగా ఏం కూర్చునుడే మా యారాలు స్నానం చేయంగా బంగారు గొలుసు తీసుకుపోయి దుగుట్లో పెట్టిందట ఆ దుగుట్లో ఎవడో తీసుకుపోయినట ఆ నల్ల మొక్కంది నేను తీసిన నా మీద నింద మోపుతాందే దాని అవ్వగారింట నూకలు కూడా గతి లేదు లేకిడి మొక్కంది ఏమో అది బంగారుదా ఇనుపదా ఇత్తడిదా అట్టి దాన్ని పట్టుకొని బంగారం పోయిందని నా మీద నిందెత్తాంది దాన్ని కొట్టి కొమ్మకయ్యా దాన్ని 4 దందాం అనుకున్నా గాని అట్లా చేస్తే మంచిగా ఉండదని ఊళ్ళకి వచ్చి నలుగురు పెద్ద మనుషులు తీసుకుపోయి అమ్మ మొక్క నల్ల మొక్కని తీస్తా దాని ఇజ్జత్ మానం తీస్తా ఏంది బంగారుది అంత సోయిలే లెక్కలు చెప్తా అదే బంగారు ఎంత మంచిగా దాచుకుంటారు బంగారు అయితే మరి అది బాగా అట్టెందుకు పెట్టినట్టు తెర్ర పెట్టినట్టు దిగుట్రా ఇల్లు లేదా బీరువా లేదా ఏ ఊకోయేసినవా అది లేకిడి మొక్కంది దానికి బంగారు గొలుసు కూడా ఉన్నది అనుకుంటానవా అది మొగానికి ఇచ్చుకున్నదో ఉంచుకున్నోనికి ఇచ్చుకున్నదో మింగడానికి ఇచ్చుకున్నదో నల్ల మొక్కంది నా మీద పడి ఎడుతాంది ఎన్నోసార్లు చూసిన దాని గొలుసు ఎక్కడదే గాన సూర్య నడుకొని పోయేదన్న లగ్గర కారేలకు పోతే కమ్మలు పట్ట గొలుసు గానికి ఎక్కడి బంగారు దాని మొఖానికి బంగారు కూడా ఉంటుందా అవునే చిన్నవా మంచి చెప్పినావు అదే నా మొగడు ఉంటే అమ్మను 24 దందును నా మొగడు పోయేమో దుబాయ్లో ఉండే నేను ఎవ్వరికి చెప్పుకుందునే నేను ఒక్కదాన్ని చూసి నల్ల మొక్కని ఆట ఆడియబట్టే మరి దాని మొగడు ఏమంటాండే దాన్ని కూడా ఎక్కపోయినావంట నిన్నే దొంగ అంట దాని మొగడు దానికి సప్పుడు చేస్తాడా అని బొంత కప్పుకొని ఇంట్లో వండేటోడు ఏ అందరి వాళ్ళకి అట్టే ఉన్నది అట్టిగా ఆడలు చెడాడతారు మగ పడకావాలేమో మగ అది చేస్తారు కానీ ఇప్పుడు మరి ఏమైంది బంగారం ముచ్చట దొరికిందా దాని దగ్గరనే ఉన్నదా నిన్నేమన్నది నేను దొరుకుడు ఎక్కడిది అది బంగారుదో మన్నో దుబ్బో ఆ నల్ల మొక్క నా మీద నిందెత్తాంది నలుగురు పెద్ద మనుషులు తీసుకుపోయి దాని ముఖం మీకు దన్నిపిస్తా అబ్బా గా పని చెయ్యే అది ఏమైనా చెడాడుతుంది అసాడి మసి చూసుకుంటది వినబడ్డదా నీడని చూసుకుంటే నడుస్తుంది దానికి నాకు తెలియదు దాని అవ్వగారు సొంటోళ్ళు నల్ల ఊసల్ల గుండెలే దాని అవ్వగారికి ఇంకా బాగా బిల్డప్ ఇస్తుందేమే అబ్బా దాని ముఖానికి బంగారు గొలుసులు బంగులు అనుకుంటే ఇంకా ఆగనాగపోవు ఏం మాట కామాట చెప్పుకోలేదు చిన్నదాని కానీ నీకున్నంత ఓపికలే దానికి కావాలి కూడా లేదే మీదనే మూనేళ్ల మీద ఆడుతుంది ఆడది ఎవరో ఎందుకే చిన్నవ్వ నా గురించి మొత్తం తెలిసిందని నువ్వే ఉండవు కదా నువ్వే వచ్చి దాన్ని 4 అందుకునేవు దాయే అబ్బో గదంతో నేను నెగులుతా అనే మోరదొప్పు దాని జోలికోతే మొక్కని మీ కాలు దాపిందట గసొంటి లెక్కలు నీ ఆరాలంటే అయిపోయినా దాని అవ్వగానే దౌడాల చిరోళ్ళు ఒక పెద్ద మనుషులు ఒక భూమి భావను గెల్ల భావన తీసుకొని అడుగు పీపో మొక్క మీద దాన్ని పీపో నేను అత్తి ఊకుంటది ఇక ఊరంతా ఒక్కటి చెప్తుంది నేను నా కోడలిది నాదే చక్కదనం లేదా మీ మంది సంసారాల్లో నేనేం చెప్పాలి గట్లా మాట్లాడతావేమి సరేతి నువ్వు వచ్చుడేమత్తి ఏ గీలతో ఏం కాదు గాని గా బాపు మంచిగా మాట్లాడతాడు ఆ బాపుని తీసుకొచ్చి దాన్ని బజార్లో గుంజిపిస్తా పో ఓదే బాపు మంచిగానే అడుగుతాడు సిగ్గులేదు దీనికి సిగ్గులేదు దానికి మానవ లేదు ఆయన ఆగినారమ్మ కలిసిమెలిసి ఉన్నప్పుడు సింగులు తీసి నల్ల ఊసలు ఎక్కున్నారు దసరా రోజు గిన్నె కొనుక్కపోయి వారు పోతే ఇకలు పక్కలు పెట్టుకొని నన్ను ఎటువంటి తట్టది ఇట్టిరు నాకు కోడళ్ళ ముంగట మీరు ఇద్దరు అందుకోవాలి ఇలా నేను చూడాలి ఏమైనా ఈ పొలగా ఏడుదాకా వచ్చింది పొలం కోసిర్రా ఊరికన్నా ముందుగా నాటెత్తిరి ఇంకా కాలేదు దాయే బాపు దా గట్టిగా అడిగేవుదా ఆడదానా బయటికి వెళ్ళు ఏందే బౌరూపులు అంటావు ముంద పెడతా బిడ్డ ఏమన్నావు కనబడతాంది నోరు దగ్గర పెట్టుకో అమ్మ ఊకునేదాన్ని కాదు అడిగే బాపు అడుగు ఏందే అడిగేది చూసినావే బాపు నా బంగారం దొంగతనం చేసింది కానీ ఇప్పుడు నేను ఎంట పెట్టుకొని వచ్చింది
నాకు నన్ను అడిగే దమ్ములేదు దీనికి. అవు నీ మొహానికి బంగారం కూడా ఉన్నదా అనే? అవు బంగారం తీసింది బాబు బలైన పెట్టుకుని నేను టీవీ కాడ సెల్ఫ్లా దొంగతనం చేసింది మళ్ళీ బుద్ధి లేక మళ్ళీ మారం దక్కది అన్నం అనుకో అమ్మ ఏడుకాడికి ఈడతా చెప్తాన్నా. ఎవరిమై బాపుని తీసుకొద్దాను కదా భయం అనుకున్నావే. ఎవరు తప్పుంటే గాలికే మాట్లాడతారు కానీ బాపు. అవ్వ ఎవరి దిక్కు ఒప్పుంటే వాళ్ళ దిక్కే మాట్లాడతాడు బాపు. నేను తీయలేదు కాబట్టి బాధ్యతగా పోయి బాపుని తీసుకొచ్చింది. నేనే తీస్తే నేను భయపడుకుంటే ఇంట్లో మూలకు ఉండకపోయేదా నానే. నువ్వే దొంగనే నువ్వే దొంగ. దొంగవే ఆగు నా మొగడొస్తాడు నీ సంగతి చెప్తా బొమ్మ ఏమనుకుంటాను. ఏంటిదే ఈ లొల్లి? లొల్లా ఇది బంగారం దొంగతనం చేసింది ఇంకా మీదకెళ్ళి పెద్ద మనిషిని పట్టుకొచ్చింది లొల్లికి. ఏం బంగారం ఏం లొల్లి? ఎక్కడదా పొద్దుగల తానానికి పోయినప్పుడు నా మెడల శనిసి కాడ పెట్టిపోయిన టీవీ బల్ల కాడ వచ్చేసరికి నా అలమ్మకంటే దొంగతనం చేసింది. చూసినావు బావా నన్ను దొంగ దొంగ అని ఎట్లా అంటాందో. ఇన్ని రోజులు సొంత నా అక్క లెక్క చూసుకున్నా, ఈ రోజు నన్ను దొంగ లెక్క చూస్తాంది. ఛీ నువ్వు పొద్దున తానం చేసేటప్పుడు ఆ గొలుసు ఆ టేబుల్ మీద ఉండే అది తీసి బీరోలో పెట్టినా. ఒక్క మాట నాకు ఫోన్ చేయొద్దానే? నువ్వు దాచిపెట్టిన నాకు ఒక్క మాట చెప్పావా? అరే నాకు అర్జెంట్ పని ఉంటే కర్మారు పోయిందే. ఒక్క మాట ఫోన్ చేస్తేమో. ఛీ అది నోరా మోరే నన్ను ఎన్నెన్ని మాట్లాడినావు. నన్ను దొంగ అని చెప్పేసి ముద్రేసినావు. అస్సలు మర్చిపోనే. ఛీ చెల్లే నువ్వు దొంగ అని నేను అనలేదే. అక్కడ పోషక్కనే చెప్పింది కదా చిన్నమ్మ లేదా. నేను అట్లా పోయి వస్తా ఉంటే మీ వేరాలే తీసింది అదే దొంగ దొంగ అన్నది. నా చెల్లెవు కదా మనం ఎప్పుడైనా ఇట్లా లోలి పెట్టుకున్నామా చెప్పు. లే చెప్పేటోళ్ళు చెడిపోయడానికి చెప్పినా కూడా నేను ఎసంటుగా నీకు తెలియదా అనే? వినడానికి నీకన్నా కొంచెమైనా బుద్ధి లేదా? ఇన్ని రోజులు చూస్తాను కదా నీ అక్క. నేను లంగనో దొంగనో నీకు తెలియదా అనే? ఏమనుకోక చెల్లి బాంచిన. అయ్యో ఏమే అబ్బా నా తప్పైంది చెల్లి బాంచిన నన్ను మన్నించే. ఏమే సొంత అక్కయ్య లెక్క కలిసి ఉన్నారు మీరు. మంది మాటలు విని లొల్లి పెట్టుకుంటారానే? లేదు చిన్నమ్మ చెప్పింది అట్లా. అసలు నా మనసులో ఏం లేదయ్యా. ఇంకా చిన్నమ్మ లేదా పోసక్క చిన్నమ్మ నీ ఏరాలే దొంగ దొంగ అన్నది. నాకు లేనిపోని అన్ని ఎక్కించింది. నాకు అన్ని నూరి పోసింది. అందుకే వచ్చి గట్టి అడిగిన దీనికి అంతే. అది అంటదే 100 అంటది. మంచిగా ఉన్న వాళ్ళని విడగొట్టడానికి 100 మంది జమ అవుతారు. నీ బుద్ధి ఏడవైంది? నీ ఆలోచన ఏడవైంది? నీ చిన్నవే నాకు కూడా చెప్పింది నీ ఎరాలే లంగా దొంగ లేకిడిది అడక తినేదాన్ని. మరి నేను కూడా గట్టనే వచ్చి నేను అన్నిన్నా నిన్ను అన్నానా? మంది మాటలు ఇంకోసారి లొల్లి పెట్టుకున్నారు మంచిగా ఉండదు. చక్కగా నడు రే లోపలికి. షాయట్టు హాయ్ ఫ్రెండ్స్, చూసిరుగా మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.